బ్రిడ్జ్ ఎక్కడ ఎండ్ అయ్యిందో చూడండి. అక్కడ నుంచి అయితే అలలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అయితే అవుతుంది. మనం రేవుపాలవరం అయితే వచ్చాం. రేవుపాలవరంలో అటు సైడ్ కొండ మీద అయితే చూడండి శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఒక గుడి ఉంది. గుడి పక్కన అయితే ఇటుపక్క చూసుకుంటే మొత్తం అన్ని ఫిషింగ్ బోట్స్ అయితే ఉన్నాయి, పడవలు. ఫోటోషూట్ కూడా బాగా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. అటు సైడ్ ఏమో గుడి, ఇటు సైడ్ ఒక గుడి. ఇది ఒక పెద్ద కొండ అనమాట. ఈ కొండ నుంచి అయితే మేము సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే వచ్చాము. ఇప్పుడు తర్వాత బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ కూడా వ్యూ చూసుకుని వస్తాం. మన గీతా గోవింద్ మూవీలో ఒక సీన్ అయితే ఉంటుంది. అక్కడ హీరోయిన్ కింద దిగి నడుచుకుంటూ వెళ్ళిపోద్ది కదా, హీరో పిలుస్తున్నా సరే ఆ షూటింగ్ అయితే అక్కడే చేశారు. మీకు అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను, ఆ వీడియో కూడా తీస్తాను ఇప్పుడు. మీకు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూపిస్తానని చెప్పాను కదా, అది వచ్చేసి ఇందాక వీడియో తీసిన కొండ. ఇటు సైడ్ వచ్చేసి చూడండి ఇంకొక కొండ, అక్కడైతే విగ్రహాలు ఉంటాయని చెప్పాను కదా, శివుడు పార్వతిది. ఉదయాన్నే మొలడానికి అయితే ఇక్కడైతే చూడండి ఎవరో ఫ్యామిలీతో అయితే వచ్చేసారు. ఈరోజు సండే కాబట్టి సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా లేట్గా సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది, 6 o'clockకి. ఇప్పుడు మరి ఆ వీడియో అయితే మనం చూసాము. ప్రస్తుతానికి అయితే మనమైతే ఈ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాం. ఎంత దగ్గరగా ఎంత పెద్ద అలలు అయితే నేనైతే ఇప్పుడు చూడలేదు. చిన్న చిన్న అలలు అయితే చూస్తాం, కానీ ఇవి చాలా భారీ అలలు అయితే వస్తున్నాయి చూడండి. సన్ రైజ్ చాలా లేట్గా అవుతుంది. చాలా పెద్ద అలలు అయితే ఎగ్స్ పడుతున్నాయి. వర్షం మేఘాలు అడ్డేయడం వల్ల అయితే ఈరోజు సన్ రైజ్ అయితే మోయమై అయిపోయింది. ఇప్పుడైతే మీకు చూడండి ఈ కొండ మీదకి అయితే వస్తామని చెప్పాం కదా, ఇదే యువతల సైడ్ కొండ అయితే అనమాట. ఇక్కడైతే చూడండి శివుడు పార్వతి విగ్రహాలు. ఇక్కడ వచ్చేసి డైనింగ్ చేయడానికి అయితే మధ్యాహ్నం తెచ్చుకుని తినడానికి బాగుంటుంది ఈ ప్లేస్ అయితే, కూర్చొని తినడానికి. సన్ రైజ్ అయితే చాలా లేట్గా అయింది చూడండి. ఏం చేద్దామంటావు మరి, అదే వెళ్ళిపోదాం. బాగుందా బాగా, గుడికి వెళ్ళిపోదాం. బాగుందా బాగా, కాకపోతే
నల్లని మేకలు అయితే వేస్తున్నాయి. మేము వచ్చిన వేళ విశేషం అయితే బాగున్నట్టుంది. మేకలు అయితే మరి దారుణంగా వస్తున్నాయి. వర్షం పడుతుందో ఏమో. ఇప్పుడైతే వర్షం అయితే దిగుతుంది ఫుల్గా. ఇక్కడ నుంచి అయితే మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఈ మేకలు చూస్తేనే భయం అవుతుంది. వర్షం వచ్చి బాధిసలా ఉంది. వెళ్ళేదాకైనా ఉంటుందో లేదు. అమ్మ మెరుపుతేగా ఎలా వచ్చి అలా పోయమ్మా అన్నట్టు సూర్యుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఇది వచ్చేసి రేవుపాలవరం బ్రిడ్జ్. గీతా గోవింద్ సినిమాలో అక్కడైతే ఒక చిన్న షార్ట్ అయితే తీశారు. అక్కడ వచ్చేసి